ఇంద్రశోభన్ గారు, ఏంటి మీ పని అయిపోయిందట? ప్యానెల్ ఉన్నటువంటి సోదరులకు నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో గెలిచినందుకు మీకు కంగ్రాచులేషన్ తెలియజేస్తుంది. కానీ చాలా ఎక్కువ ఊహించుకొని ఎక్కువ మాట్లాడినారు, చాలా ఎక్కువ మాట్లాడినారు. ఎందుకంటే రాజకీయాల్లో గెలిపోవటంలో అనేది కామన్. అది ఒకసారి ఒకరు గెలవచ్చు, ఇంకొకసారి ఇంకొకరు గెలవచ్చు. అంత మాత్రాన మనం ఒక పార్టీని మొత్తం తీసి పడేసి వాళ్ళకి ఏం లేదు, అయిపోయింది, సిద్ధాంతాలు లేవు అని అంటే, ఇవాళ బీజేపీ చేతిలో ఏమో సిద్ధాంతం ఏం లేదు. బీజేపీ ఆనాడు ఉన్నటువంటి ఎల్కే అద్వానీ, వాజ్పేయి గారికి ఉన్న సిద్ధాంతం ఏంటి, ఇవాళ మోదీ అమిత్ షా గారికి ఉన్న సిద్ధాంతం ఏంటి? ఒక్క ఓటు తోటి, అంటే ఒక్క సీటు తోటి ప్రధానమంత్రి పదవిని వదులుకున్నటువంటి సిద్ధాంతం ఆనాటిది. ఇవాళ ఏమున్నది, ఇంకో పార్టీని ముంచి ఇవాళ అధికారం ఏర్పాటు చేసుకోవడం ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి సిద్ధాంతం. ఇక రెండవది, టీడీపీ సిద్ధాంతం ఉన్నది, జనసేనకు మాత్రమే ఉందని సోదరులు మాట్లాడుతున్నారు. టీడీపీకి ఉన్న సిద్ధాంతం ఏంటి? మరి కాంగ్రెస్ కి ఒక సిద్ధాంతం లేదు కదా. మరి 2018లో మాతో కూటమిలో ఎట్లా కలిసిండ్రు, మాతో ఒకటి కలిసి ఎట్లా పనిచేసిరు? మీరు రావడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో మా పుట్టి మునిగిపోయింది. లేకపోతే 2018లో కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలో వచ్చిండేది. మరి దీనికి ఏమి ఉన్నది? ఇవాళ మీకు ఏం సిద్ధాంతం ఉందని మళ్ళీ బీజేపీతో పోయినారు. కాబట్టి రాజకీయాలల్లో అవసరాలను బట్టి వాళ్ళ యొక్క నిర్ణయాలు మార్చుకుంటున్నారు తప్ప ఈడ సిద్ధాంతాలు, అవసరాలు, ఆ సిద్ధాంతాల గురించి మనము మాట్లాడే నైతిక హక్కు లేదని గుర్తు చేస్తున్నా. జనసేనకి ఏం సిద్ధాంతం ఉన్నది? జనసేనకున్న సిద్ధాంతం ఏంటి? ఎప్పుడు ఎవరితో తోకపాటుగా ఉండాలని జనసేనకు ఉన్నటువంటిది. సో మీకు ఉన్న సిద్ధాంతం ఏంటన్నా? కాబట్టి అది రాజకీయాల్లో సీనియర్స్ బాగా ఎదిగినటువంటి వాళ్ళు కాబట్టి ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు మనం కొంచెం ఆచితూచి చేయాల్సిన అవసరం ఉంది. బట్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దాంట్లో ఒక డెమోక్రసీ, ఇదే చంద్రబాబు నాయుడు గారు రాహుల్ గాంధీ గారు పక్కన నిలబడి చెప్పినటువంటి మాటలు మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఇవాళ ఇదే కేజ్రీవాల్ గారిని పక్కన నిలబడి, కేజ్రీవాల్ గారు వచ్చి చంద్రబాబు నాయుడు గెలిపించమని అడిగారు. ఇవాళ మీరు కూటమిలో చేరినంత మాత్రాన, ఇవాళ ఆ పార్టీలో మీరు ఉన్నంత మాత్రాన, భాగస్వామ్యంగా ఉన్నంత మాత్రాన ఇవాళ ఢిల్లీకి వచ్చి ప్రచారం చేశారు. ఏం చేశారు? అసలు ఏమీ లేదు, ఇక్కడ డెవలప్మెంటే లేదు, దారుణంగా ఉందని మీరు మాట్లాడినారు. మరి ఇదే డెవలప్మెంట్ జస్ట్ 2-3 years కదా అయిపోయింది. అంతకన్నా ముందు అయితే వాళ్ళు చేస్తున్నారు, జరుగుతున్నదే కదా. కాబట్టి అది సరి అయినది కాదని తెలియజేస్తున్నా. సో ఒక్కటే ఇక్కడ ఏంటి అంటే, ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ తనని స్ట్రాంగ్ గా చేసుకోవాలనే ఒక లైన్ లో ఉంది. కాబట్టి తనకు అవసరమైనప్పుడు ఎవరితో వెళ్తే అదిగా ఉంటుందని ఆలోచించుకున్నారు. ఇలా కేజ్రీవాల్ గారిని అవసరమైనంత వరకు ఎంకరేజ్ చేశారు, ఒక లైన్ లో లేపారు. సో అక్కడ అయినటువంటి నేపథ్యంలో ఎప్పుడైతే కేజ్రీవాల్ గారు పంజాబ్ వెళ్ళారో, పంజాబ్ లో గెలిచిన తర్వాత ఆయన ఆగకుండా ప్రధానమంత్రికి ఒకేసారి గురిపెట్టిన తర్వాత, వాళ్ళ యొక్క ఇలాకా గుజరాత్ లో అడుగు వేసిన తర్వాత అక్కడ మొదలైంది వీళ్ళ మధ్య విభేదాలు. అందులోని భాగంగానే కవిత ద్వారా లిక్కర్ స్కామ్, ఆ లిక్కర్ స్కీమ్ ద్వారా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ కుంపటి, ఈ దేశంలో ఒక 4 పార్టీలను సంపనీకి ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారి కూతురు చాలా చక్కగా నీట్ గా స్కెచ్లు గీసి ఆమె ద్వారా ఇవాళ కేజ్రీవాల్ గారు జైలుకి వెళ్తే, ఆ జైలుకి వెళ్ళిన అవినీతి మరకల ద్వారా ఆ పార్టీ సిద్ధాంతం ఏదైతే ఒక ఆమ్ ఆద్మీ కట్టర్ ఇమాందార్ అని ఏ లైన్ అయితే చెప్పినారో దానికి తిలోదకాలు ఇచ్చి, అట్లాగే ఏదైతే అవినీతి రహిత పాలన అందిస్తా అని చెప్పినాడో దాంట్లో కూరుకుపోయినటువంటి నేపథ్యంలో పార్టీకున్న లైన్ ని ఈ దేశంలో కాంగ్రెస్, బీజేపీ 2 అధికారంలో ఉన్నప్పటికీ కూడా, ఈ దేశంలో వాళ్ళ భాగస్వామ్యం ఉన్నప్పటికీ కూడా వీళ్ళని కాదని దేశ రాజధానిలో వాళ్ళకి అవకాశం ఇచ్చారంటే బికాస్ ఆఫ్ ఈ కారణంతో ఇచ్చారు. తెలుగు రాష్ట్రాలపై ప్రధానంగా కూటమి ఫోకస్ పెట్టింది. తెలంగాణ అవనియండి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ అవనియండి. ఓకే, సౌత్ అంతా కూడా అందరికీ కావాలి, బట్ దీని మీద ప్రధానంగా ఫోకస్ పెట్టారు. ఇక్కడైతే మీరు వచ్చే పరిస్థితి ఉండదు, తెలంగాణలో కూడా పాక వేయడం చూస్తున్నారని. ఇప్పుడు ఏ పార్టీ అయినా తన యొక్క శక్తిని పెంచుకోవాలనుకుంటది, విస్తరించాలనుకుంటది. దాన్ని మనం తప్పు పట్టడానికి అంటే ఏం లేదు. తెలుగుదేశం పార్టీ, నేను అన్ని పాయింట్ ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ఏదైతే కాదండి, ఒక్క నిమిషం సింద్రస్వామి గారు మీరే మాట్లాడదు కానీ, ఆంధ్రప్రదేశ్లో ఏదైతే సక్సెస్గా కూటమి వెళ్ళిందో జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, అలాగే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ రకంగానే వెళ్ళడానికి చూస్తున్నారు. జనసేనకి నిన్నే గుర్తింపు కూడా రావడం జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ గారు కూడా స్పీడ్ పెంచబోతున్నారు. కాంగ్రెస్కి ఇబ్బందికర పరిస్థితులు తెలంగాణలో కూడా వస్తున్నాయని. ఇప్పుడు పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుకి ప్రమాదం పొంచి ఉందని చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ ద్వారా ఆ రాష్ట్రంలో
చంద్రబాబు నాయుడు గారికి చెక్ పెట్టే పనిలో వాళ్ళు ఉన్నారు. అందుకని ఈ మధ్య కాలంలో పట్టాభి గారు వినాలి మీరు. లోకేష్ గారు డిప్యూటీ సీఎం అని ఈ మధ్యలో రకరకాలుగా తెరపైకి వచ్చినాయి. అన్న ఒక్క నిమిషమే. కాబట్టి ఇవన్నీ మనం చూస్తున్నాం. అంటే భారతీయ జనతా పార్టీకి వెన్నతో పెట్టిన విద్య, అవసరమైనప్పుడు నిన్ను హక్ చేసుకుంటారు, అవసరం తీరగానే నిన్ను కంప్లీట్ గా లేకుండా చేసే పరిస్థితి మనం పక్క రాష్ట్రంలో చూసాం. ఏది షిండే రూపకంలో మహారాష్ట్రలో జరిగితే ఏమైంది, షిండే పరిస్థితి ఏమున్నది ఇవాళ. సో ఇట్లా చాలా ఎగ్జాంపుల్ మన వాళ్ళకి చెప్పొచ్చు. బట్ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వాళ్ళ అధికారం ఏర్పడాలంటే మొన్న 2023 ఎలక్షన్లకి ముందే వాళ్ళకి అవకాశం ఉండింది. కానీ ఆ అవకాశానికి వాళ్ళు తిలోదకాలు ఇచ్చారు. ఈ రాష్ట్రంలో తలకాయ కింద చేసి కాలు మీద చేసుకున్న భారతీయ జనతా పార్టీకి అంత ఈజీగా స్కోప్ ఉన్నది అన్నది అర్థం చేసుకోవాలా. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వం నడుస్తున్న అన్ని రోజులు డోకా లేదన్నది గుర్తుపెట్టుకోండి. ప్రజల కోసము అనునిత్యము పని చేస్తూ ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ఆర్థికంగా ఎంత లోటు ఉన్నప్పటికీ, కేంద్రం నుంచి నిధులు రాకపోయినా సతాయిస్తున్నప్పటికీ కూడా ఆయన అవసరమైనప్పుడల్లా నరేంద్ర మోదీ గారిని ప్రభుత్వ పరంగా నేను మీకు భాగస్వామ్యంగా కలిసి పనిచేస్తాను, మీరు మాకు సహకరించండి, నిధులు ఇవ్వండి అని అడుగుతున్నారు. ఢిల్లీ కేజ్రీవాల్ లెక్క లొల్లి పెట్టుకోవట్లే. సో ఇవాళ ఏమంటే ఫెడరల్ స్ఫూర్తిలో భాగంగానే మాకు ఇవ్వండి, అభివృద్ధిలో మీరు సహకరించండి అని చెప్పి అడుగుతారు. కానీ వాళ్ళు కక్షపూరితమైన రాజకీయాలు చేస్తూనే ఉన్నారు. అంత ఈజీగా సౌత్ లో భారతీయ జనతా పార్టీ బాగా మొదలవుతుంది అంటే అది నేను అంత ఈజీగా యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. నార్త్ లో అంటే కొంత డిఫరెంట్, అక్కడ రాజకీయాలు అంతా వేరు. కానీ మన దగ్గర సౌత్ లో ప్రాంతీయ పార్టీలు కొన్ని ఉన్నాయి, అక్కడ వాళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఉన్నటువంటి దాంట్లో ఇక్కడ కాంగ్రెస్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. కాబట్టి అంత ఈజీగా భారతీయ జనతా పార్టీకి అవకాశం. పట్టాభి గారు ఏంటి పవన్ కళ్యాణ్ గారి రూపంలో చంద్రబాబు నాయుడు గారికి ఏదో జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లోని అని చెప్పి ఇందిరా శ్రావణ్ గారు కామెంట్స్